Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. దయచేసి ఈ యొక్క ఉదయకాల సంబంధు ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం ఈ భాగాన్ని పరిశీలనగా గమనించినట్లయితే, నోపు తహాపెనేసు అను పట్టణముల వారు నీ నెత్తిని బద్దలు చేసెదరు. చూడండి, ఇతర పట్టణపుల వారు మన నెత్తిని బద్దలు చేసేటువంటి అనుభవం. దేవునికి విరోధముగా, దేవునికి మరి ఆశీర్వాదకరంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనము ఇతర మనుషులకు మనల్ని అప్పగించటము, వారి ద్వారాగా ఇతర పట్టణపుల వారి ద్వారాగా మనకి సమస్యలు రావటము, అలాగ మన నెత్తిని బద్దలు చేయటము, ఈ అనుభవాలన్నీ మన జీవితంలో వస్తాయని మరి ఇర్మియా గారి ద్వారాగా హెచ్చరించడం జరుగుతూ వచ్చింది. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుండగా నీవు ఆయన్ను విసర్జించటం వలన నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటేవి కదా. దేవుడు మనల్ని చక్కటి మార్గంలోకి నడిపించాడు. ఆ మార్గంలో మనం దేవుణ్ణి విసర్జించే వారికి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనకు మనమే బాధలు తెచ్చుకునే వారికి ఉంటాం. కనుక ఈ లోకంలో కొన్ని బాధలు మనం కలగజేసుకున్నవే, దేవుడు కలగజేసినవి కాదు. దేవుని మార్గంలోకి నీవు వచ్చిన తర్వాత, దేవుని సన్నిధిలో నీవు నిలిచి ఉన్నటువంటి వ్యక్తిగా, మరి ఎప్పుడైతే దేవునికి విసర్జించి దేవునికి విరోధముగా జీవిస్తావో అప్పుడు దేవుడు మన జీవితంలో బాధలు, శ్రమలు అనుమతింపజేస్తాడు. నీ దేవుడైన యెహోవాను విసర్జించుట ఇక్కడ బాధకు, శ్రమకు కారణమవుతుంది. నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు బాధకు, శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించు. కనుక దేవుని ఎడల మనం భయభక్తులు లేకుండా జీవించటాన్ని బట్టి బాధకు, శ్రమకు కారణమవుతాయి అంటండి. తర్వాత మన చెడుతనమే మనల్ని శిక్షిస్తుందంట. కనుక మన అంతరంగిక జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి చెడుతనం మన యొక్క శిక్షకు కారణమవుతుంది. నీవు చేసిన ద్రోహం నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు యెహోవా సెలవిచ్చున్నాడు. మనం ద్రోహం చేసేటప్పుడు, ఇతరులకు ఏదైనా మనం ద్రోహం చేసామంటే ఆ ద్రోహం మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని గద్దిస్తుంది. అలాగే మనము భయభక్తులు లేకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే అది మన బాధకు, శ్రమకు కారణమవుతుంది. మన చెడుతనమే మనల్ని శిక్షిస్తుందని గ్రహించాలి. లోకంలో మనల్ని శిక్షించేది ఎవరో కాదు, మనం చేసే చెడుతనమే మన శిక్షకు కారణమవుతుంది. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగ్గొట్టి నీ బంధకములను తెంపివేసి తిని నేను సేవ చేయునని చెప్పుచున్నావు. ఎత్తైనటువంటి ప్రతి కొండ మీదను, పచ్చని ప్రతి చెట్టు కిందను వేసివలే క్రీడించుచున్నావు. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగ్గొట్టి బంధకములను తెంపివేశాడంట. దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ప్రతి విధమైన బంధకాలను, ప్రతి విధమైనటువంటి పాపపు కాడిని విరగ్గొట్టి దేవుడు మన బంధకాలను తెంచివేసి మనకు మంచి జీవితాన్ని ఇచ్చినప్పుడు నేను సేవ చేయనని చెప్పుచున్నావు. దేవుని సేవ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందండి. అంటే ప్రత్యక్షంగా సేవ చేసేవారు కొందరైతే, పరోక్షంగా దేవుని సేవకు సహకరించేవారు కొందరు. అందుకే దేవుడు మనల్ని ఎలా కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సేవకులు గాను, కొందరిని పరిచారకులు గాను, కొందరిని సువార్థికులు గాను, ఆయా రీతులుగా దేవుడు మనలందరినీ ఆయన పని కొరకు ఒక్కొక్కరిని ఒక్కొక్క పర్పస్తో మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన సేవ కొరకు. కనుక నేను సేవ చేయనని చెప్పుచున్నావు అంటే దేవుని పని చేయకుండా దేవుని యొక్క సేవలో మనం ఏకీభవించకుండా ఉండటం. అలాంటి స్థితిలో మనం ఉండకూడదు. దేవుని వాక్యంలో అదే, ఎత్తైన ప్రతి కొండ మీదను, పచ్చని ప్రతి చెట్టు వేసివలే క్రీడించున్నావు. వేషలాగా మన బ్రతుకు ఉండకూడదు.
వేశ్యలాగా మారిపోకూడదు మన జీవితం. శరీర సంబంధమైనటువంటి కార్యాల్లో, పాపపు సంబంధమైన ఆలోచనతో అలాంటి వేశ్యలాగా మన బ్రతుకు అంతరంగంలో మనం అలాంటి స్థితి మనం కలిగి ఉండకూడదు. శ్రేష్టమైన ద్రాక్షావళి వలె వంటి దానిగా నేను నాటి ఉన్నాను, కేవలము నిక్కమైన విత్తనం వలె నీ చెట్టు వంటి దానిగా నేను నాటి తిని. దేవుడు ఒక మంచి శ్రేష్టమైన ద్రాక్షావళి వలె మనల్ని నాటాడు. ద్రాక్షావళి నేను, తీగలు మీరు. దేవునికి ఉన్నతమైన ఉద్దేశం ఉంది. నిన్ను శ్రేష్టంగా ఉండాలని కోరుకున్నాడు. అది కూడా నిక్కమైన విత్తనం వలన చెట్టు వంటి దానిగా నేను నాటితిని. ఒక మంచి విత్తనంలో నుంచి పుట్టుకొచ్చిన చెట్టు వలె నేను నాటుకుంటూ వచ్చాను. నాకు జాతిహీనపు ద్రాక్షావళి వలె నీవెట్లు భ్రష్ట సంతానం అయితివి. దేవుడు నాటినప్పుడు ఎట్ట నాటాడు? మనల్ని మంచి చెట్టుగా, మంచి విత్తనముగా నాటాడు. కానీ తీరా చూస్తే మనం ఎట్లున్నామంటే ఒక జాతిహీనపు ద్రాక్షావళి ఉంటుంది చూసారా? అంటే కారు ద్రాక్ష. జాతిహీనపు ద్రాక్ష అంటే అది కూడా ద్రాక్ష చెట్టులాగానే ఉంటుంది చూడటానికి. ఇది కారు ద్రాక్షలు కాస్తుంది, సరైన ద్రాక్షకాయలు కాయట్లేదు. ఎందుకు ఇట్లా భ్రష్ట సంతానంగా మారిపోయాం? నీవు క్షారముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. మనం ఎంత శుభ్రపరిచినా ఆ యొక్క మరక కనబడుచున్నది. ఇది ప్రభువు యెహోవా వాక్కు. చూసారా? అంటే మన యొక్క బట్టల మీద ఒక్కొక్కసారి కొన్ని మరకలు పడతాయి. అవి కొన్ని అయితే వెంటనే శుభ్రపరిస్తే పోతాయి, కొన్ని మరకలు శుభ్రపరిచినా పోవు. కారణం ఏంటి? ఎందుకట్లా మరకలు ఏర్పడతా వచ్చినాయి? దోషము ఆ మరక వల్లే కనబడుతుంది. మనకి ఒక దోషం మనలోకి వచ్చినప్పుడు ఆ దోషం కనబడుతూ ఉంటుంది. నేను అపవిత్రత నొందినవాడు దానను కాను, బయలుదేవతలను అనుసరించి పోవుదాన్ని కాను అని నీవు ఎట్లనుకుందువు? మనం ఏమనుకుంటున్నామంటే ఆ యొక్క దోషాలు, ఆ మరకలు, ఆ యొక్క వేశ్య మనసు కలిగి మన శరీర కార్యాలన్నింటిలో మనం చేస్తా పైకి మాత్రం ఏమంటున్నామో తెలుసా? నేను అసలు అపవిత్రత నొందిన దాన్ని కాదు. చూడండి, నాకు దేవతలను అనుసరించి పోదునని నేను ఎట్లా? చూడండి, చేయాల్సిందంతా చేస్తాం ఈ లోకంలో. దేవుని బిడ్డలారా గమనించండి, మన వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి అపవిత్రత మనం అలానే దాచుకొని పైకి మాత్రం నేను అపవిత్రమైన దాన్ని కాను అని అంటాం. అది ఎలా సాధ్యపడుతుంది? మన వ్యక్తిగత జీవితంలో ఏదైతే అపవిత్రత ఉందో దాన్ని సరిదిద్దుకోవాలి. కానీ నేను అపవిత్రత కలిగిన దాన్ని కాను అని చెప్పుకోవటం, అది పాపాన్ని కప్పుకున్నట్టు అవుతుంది. లోయలో నీ మార్గము చూడుము, నీవు చేసిన దాన్ని తెలుసుకునుము. నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు ఒడిగల వంటెవు. ఈ వంటిగాని అటు ఇటు తిరుగుతాడు చూడండి. అట్లా ఈ త్రోవలో నిలవకుండా అటు ఇటు తిరగను. మార్గంలో చూసి దాన్ని చూసి తెలుసుకోకపోవటం, చక్కటి మార్గంలో నడుచుకోకుండా అటు ఇటు తిరగను. అరణ్యమునకు అలవాటు పడిన అడవిగాడిదవు అని దాని కామాతురత వలన గాలి పీల్చును. కలుసుకున్నప్పుడు దాన్ని త్రిప్పగలవాడెవడు? మనలో ఉన్న కామాతురత మనల్ని స్థిరంగా ఉన్నది, మన మనసుని నిశ్చలంగా ఉన్నది. కామాతురత కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా వారు అడుగులు స్థిరంగా ఉండవు. ఒక అడవిగాడిది కానీ అటు ఇటు తిరిగినట్టుగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కామాతురత వలన గాలి పీల్చునంట. ఆ గాలి లోపలికి ఎప్పుడైతే మనసులో కామాతురత కలిగి ఉంటామో ఆ గాలిని పీలుస్తూ ఉంటారని. కలుసుకున్నప్పుడు దాన్ని తిప్పగలవాడెవడు? దాన్ని వెదుకు గాడిదల్లో ఏది అలిసి ఉండదు, దాని మాంసములు అది కనబడును. కనుక అటు అడవి గాడిదలాగా మరి మన యొక్క కాళ్ళు స్థిరంగా ఉంచుకొనక ఈ చెడు వాసన, దుర్వాసనని మనం పీల్చుకుంటా, ఆ వాసనను గుర్తుపడతా అలాంటి చెడు కార్యాల్లో మనం పాలు పంపులు పొందుతున్నప్పుడు అది దాని మాంసంలో కూడా అది కనపడుతుందని జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుక్కొను, నీ గొంతుకు దప్పికొని కొన్నట్లు జాగ్రత్త పడమని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థం వినను. అన్నిలను మోహించి తిని
వారు వెంబడ పోదునని చెప్పుచున్నావు. దేవుడు ఏమంటున్నాడు? నీతో పాదాలకి చెప్పులు తొడుక్కోమన్నాడు. ఎన్నిసార్లు చెప్పలేదు దేవుడు నీకు పాదాలకు చెప్పులు తొడుక్కో అని? బయటికి వెళ్ళేటప్పుడు మనం ఏమంటాం? చెప్పులు వేసుకుని వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తాం. జాగ్రత్త అని చెబుతాం అందరికీ. ఏంటి జాగ్రత్త? జీవితంలో జాగ్రత్త లేని వారు ఎప్పుడూ కూడా ఆత్మీయత నేర్చుకోలేరు. గొంతుకు దప్పిపోకుండా పాదములకు చెప్పులు, పాదములకు సమాధానం అనే జోడు మనం తొడుక్కోవాలి. ఎప్పుడైతే ఈ జోడు మనం తొడుక్కుంటామో చెప్పులు, ప్రియులార, దేవునితో సమాధానం ఉండగలుగుతాం. మన వ్యక్తిగత జీవితంలో ఆ యొక్క చెడుకి చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడతాము. మరి ఆ మాట చెప్పినా కానీ అది వినకుండా ఉన్నప్పుడు, నేను అన్యులను మోహించాను, నేను వారి వెంబడి పోతానని చెప్పి పాపం చేసే వాళ్ళకి, చెడు ఆలోచనలు కలిగిన వారికి, ఆ చెడు గాలిని పీల్చుకునే వారికి ఎంతసేపటికి ఆ చెడు మీద ఆశ కలుగుతుంది. కానీ దేవుడు ఎంత చెప్పినా కానీ వారి చెవుల్లోకి వెళ్ళదండి. ఆ మాటలు కూడా వ్యర్థమైపోతాయి. అందుకే దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబం లేఖనాల్లో మనం చూస్తుంటున్నామండి. వారు సిగ్గుపడుదురు. నీవు మా తండ్రివని మ్రానుతోనూ నీవే నన్ను పుట్టించి రాతితోను చెప్పుచు వారు రాజులను, వారి అధిపతులను, వారి రాజకులను, ప్రవక్తలను అవమానం పొందుదురు. కనుక ఈ కనబడినటువంటి ప్రతి మానుని, ప్రతి ఒక్క రాళ్లను పూజిస్తా, వారి తట్టు ముఖం తిప్పుకొనక నీవునే వీపునే తిప్పుకుంటే అయినను ఆపత్కాలం లేచి మమ్మల్ని రక్షించమని వారు మనవి చేయుదురు. చూడండి, ముఖం తిప్పకుండా దేవుడి తట్టు వీపుని తిప్పుంచుతారు, ముఖమేమో పాపము తట్టు తిప్పుంచుతారు, దుష్టత్వం తట్టు తిప్పుంచుతారు. మళ్ళీ ఏమంటుంటారు? నీవే మమ్మల్ని రక్షించాలయ్యా. కనుక నీవు చేసుకునే దేవతలు ఎక్కడున్నవి? అవి నీ ఆపత్కాలం లేచి నేను రక్షించనేమో. యోధా, నీ పట్టణంలో దేవతలన్నీ కదా. కనుక ఈ పట్టణంలో నిండా దేవతలు ఉన్నాయి కదా, మరి ఆ దేవతలు రక్షించవచ్చు కదా. అట్లా అంటున్నాం. మళ్ళీ ఆయన మా సృష్టికర్త అయిన దేవుడు మనం రక్షించాలని మన ముఖమేమో దేవతల తట్టు తిప్పేసుకున్నాం, మన ముఖమేమో కామాతుర తట్టు తిప్పి కూర్చుని ఆ గాలి పీల్చుకుంటున్నాం. మన ముఖమేమో మరి లోకానుసారమైనటువంటి విషయాల తట్టు తిప్పుకొని అటువైపు ఉండి దేవుడు చెప్పిన ఏ మాటని వినకుండా నిరర్ధకంగా మాటలన్నీ తీసి పడేస్తున్నాం. మళ్ళీ తీరా వచ్చేళ్ళకి ఆపదలు వచ్చేసరికి దేవుడిని ఏమంటున్నాం? ఆపత్కాలం నీవు నన్ను రక్షించాలి. చూసారా? అంటే మనం చేయాల్సిందంతా మనం వీపు దేవుడి తట్టు తిప్పి, ముఖమేమో లోకం తట్టు తిప్పి, ముఖం పాపం తట్టు తిప్పి, నువ్వు మళ్ళీ ఆపత్తులో నన్ను రక్షించయ్యా అని ఏం చేస్తున్నాం? దేవుడికి ప్రార్థన చేస్తున్నాం. అది ఎంత ఎంత బలహీనమైన స్థితిలో చూడండి, ఎంత దుష్టత్వంతో కూడుకున్న బ్రతుకో చూడండి. అందుకే తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదించుదురని యెహోవా అడుగుచున్నాడు. దేవునితో మనం తిరుగుబాటు చేసి దేవుని దగ్గరకు వచ్చి వాదించడం ఎలాంటి పరిస్థితి అవుతుంది? నేను మీ పిల్లలను హతము చేయుట వ్యర్థమే, వారు శిక్షకు లోబడరు. నాశన వాంఛగల సింహం వలె మీ ఖడ్గం మీ ప్రవక్తలను సంహరించున్నది. ఈ తరము వార్లారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి. నేను ఇశ్రాయేలుకు అరణ్యం వలెన అయితిన, గాఢాంధకార దేశముల వలెన అయితిన, మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారం అయితే మీకను మీ యొద్దకు మే రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు. కనుక దేవుణ్ణి లక్ష్యపెట్టుడి. అరణ్యం వలె అయిపోయింది, గాఢాంధకారం వలె అయిపోయిన మన జీవితంలో మరి స్వేచ్ఛగా తిరగటానికి అలవాటు పడినటువంటి మనం దేవుని యొద్దకు, మళ్ళా యెహోవా యొద్దకు మనం లక్ష్య పెట్టుకొని దేవుని మీద మనసు కలిగి మనం దేవుని తట్టు తిరిగేవారు ఉండాలి. తిరుగుబాటు జీవితాన్ని మానుకోవాలి. పాపపు జీవితాన్ని, చెడు తలంపులను, చెడు ఆలోచనలను, శరీర కార్యాలను, కామాతురతను సమస్తమును విడిచిపెట్టాలి. అన్ని దేవతల తట్టు తిప్పబడిన మనసును సరిదిద్దుకోవాలి. అందుకే దేవుని వాక్యంలో చెప్పబడతా వచ్చింది, కన్యక తన ఆభరణములు మరుచున, పెండ్లి కుమారుని తన వడ్డాణములు మరుచున, నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మరిచి ఉన్నారు. కన్యక అయితే ఆభరణాలు మర్చిపోదు, పెండ్లి కుమార్తె అయితే వడ్డాణం మర్చిపోదు అసలు. అలాంటిది దేవుని ప్రజలమైన మనం దేవుణ్ణి మర్చిపోయి చాలా దినాలు అయిపోయింది అంటున్నాడండి. నీవెన్ని దినాలైంది దేవుణ్ణి మర్చిపోయి తెలుసా నీకు? కనుక దేవుని తట్టు మరలా తిరగటానికి మనసు పెట్టు. ఏదైతే లోకము తట్టు తిరిగి నీ అంతరంగిక జీవితంలో
నీవు తిరుగుబాటు చేసిన వ్యక్తిగా దేవునికి వీపు చూపించి ముఖం దేని తట్టు తిప్పావో ఆ స్థితిని నువ్వు సరిదిద్దుకొని ఎప్పుడైతే దేవునికి లోబడతావో అప్పుడు దేవుడు మనల్ని బలపరచడం ప్రారంభిస్తాడు. కామము తీర్చుకొనుటకై నీవెంత ఉపాయంగా నటించున్నావు. చాలామంది చాలా ఉపాయంగా తెలివిగా చేస్తుంటారు అన్ని పనులు. దేవుడు మన ఉపాయాలు ఎన్ని చేసినా అందువలన నీ కార్యాలు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పితివి కదా. కనుక ఉపాయముగా చేసి నేర్పాల్సిందంతా వాళ్ళకి నేర్పించి చాలా తెలివిగా యుక్తిగా మోసయుక్తంగా మనం పాపం చేస్తూ ఉంటాం. కనుక మరియు నిర్దోషులైన దీనులు ప్రాణరక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది. కన్నముల్లోనే కాదు కానీ నీ బట్టలన్నిటి మీదనూ కనబడుచున్నది. అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపం నా మీద నుండి తొలగిపోయి చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చేయలేదని నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వాద్యము కలిగినది. కనుక ఆ యొక్క మరక, ఆ డాగు మచ్చలు మనం జీవితంలో ఎంతగానో కనబడుతున్నప్పటికీ మనం ఏం చేస్తామంటే నిర్దోషమని, ఆయన కోపం నా మీద నుండి తొలగిపోయిందని, నా మీద ఏ కోపం లేదు ఆయనకి, నేను ఒక నిర్దోషినని నిరూపించుకోవడానికి ఎన్ని రకాలుగా మనం ప్రయత్నాలు చేస్తాం. యెహోవా చేత నిర్దోషి అని బడివాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. అంతేగాని మనుషులు ఎదుట నేను నిర్దోషిని, నాలో ఏ కపటం లేదని నిరూపించుకుంటే ఏమొచ్చింది? నిరూపించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తాం. దేవుడు కోపం నా మీద ఏం లేదు, నేను చాలా నిర్దోషంగా ఉన్నాను, నేను అంతరంగంలో ఏ కపటం లేనివాడికి బ్రతుకుతున్నాను, నేను అసలు పాపమే చేయలేదని, మరి దేవుని ఎదుట నేను చాలా ఆత్మీయంగా ఉంటున్నాను అన్నట్టుగా. చూడండి, చేయాల్సిందంతానే వ్యక్తిగత జీవితంలోనేమో పాపము, ఆ మరకలు అవన్నీ ఆ బట్టల మీద, అందుకే కన్నముల్లోనే కాదు బట్టలన్నిటి మీద కనబడుచున్నది అంటున్నాడు. ఆ బట్టల మీద మరకలు కనపడుతున్నాయి. ఆ మరకలన్నీ అట్లానే ఉంచుకొని ఏమంటాం? నేను నిర్దోషిని అంటుంటాం. కనుక దాన్ని బట్టి నీకు వాద్యము కలిగినది. దేవుడు వాద్యం ఆడకుండా ఉంటాడా? నీ మార్గము మార్చుకొనుటకు నీ వేళ ఇటు అటు తిరుగులాడుచున్నావు. నీవు అశూరును ఆధారం చేసుకొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారం చేసుకొని సిగ్గుపడదవు. కనుక ఇటు అటు తిరగకూడదు మనం వ్యక్తిగత జీవితంలో. ఎప్పుడైతే సరైన స్థితి మనలో ఉండదో మన మనసు కూడా చంచలమైన మనసు అయిపోతుంది. స్థిరత్వం ఉండదు, నెమ్మదిగా ఉండవు. మన మనసు కూడా ఏం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని రకరకాలైన ఆలోచనలు మనలోకి వచ్చేస్తుంటాయి. కనుక అశూరును ఆధారం చేసుకొని సిగ్గుపడినట్టుగా ఐగుప్తును ఆధారం చేసుకున్న వాళ్ళు కూడా సిగ్గుపడాల్సి వస్తుంది. లోకాన్ని ఆధారం చేసుకుని బ్రతికేవాడు ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉండలేడు. సిగ్గుపడతావు, నువ్వు చేసిన దానికి తప్పక నీకు సిగ్గు కలుగుతుంది. అందుకే చేతులు నెత్తిని పెట్టుకొని ఆ జనమునొద్ద నుండి బయలు వెళ్ళుదువు. యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించున్నాడు, వాటి వలన నీకు క్షేమము కలగదు. చేతులు నెత్తి మీద పెట్టుకొని మరి అక్కడి నుంచి బయలుదేరి రావాల్సి వస్తుంది. యెహోవా మన ఆశ్రయాలన్నిటినీ కూడా నిరాకరిస్తాడు, వాటి వలన నీకు క్షేమము కలగదు. కనుక లోకంలో నిష్ప్రయోజనకరమైన వాటి వలన మనకు క్షేమము కలగదు. ప్రియమైన వారలారా, దేవుడే మన క్షేమం. దేవుడు మనకు క్షేమాన్ని ఇవ్వాలి. దేవుడు మనకు క్షేమాన్ని ఇవ్వాలంటే దేవునికి తగినట్లుగా మనం జీవించాలి. దేవుని వాక్యంలో మనతో స్పష్టంగా ఈరోజు మాట్లాడుతూ వచ్చున్నాడు దేవుడు. ఆంతరంగికంగా మనం మరి దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితాల్లో ఎట్లుంటున్నామనేది మనం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన మార్గంలోకి వచ్చి ఆయన విసర్జించి కామాతృత కలిగిన వారుగా శరీర కార్యాల్లో పాలు పంపులు పొందుతూ అన్ని దేవతల తట్టు మన మనసును దిప్పుకొని మరి యొక్క మన వీపును దేవునికి చూపిస్తా మన ముఖమేమో లోకం తట్టు తిప్పుకొని తిరుగుబాటు కలిగినటువంటి హేయమైన వారిగా మనం బ్రతుకుతూ వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మరి పైగా ఇవన్నీ చేస్తా పైగా మనం ఏం చేస్తున్నామంటే, నేను ఒక నిర్దోషిని, నాకేం తెలియదు, నా పట్ల దేవుడు కోపంగా ఏమీ లేడు, దేవుడు నా పట్ల ప్రేమగానే ఉన్నాడు, జాలిగానే ఉన్నాడని ఇతర మనుషులకు చెప్పుకుంటూ అలాగ జీవిస్తే దేవుడు మనకి ఎప్పటికీ క్షేమాన్ని ఇవ్వడు. ఎప్పుడు మనకు క్షేమాన్ని ఇస్తాడంటే ప్రభువు బిడ్డలమైన మనము
ఆయన మార్గంలోకి వచ్చినటువంటి మనం ఆంతరంగిక జీవితంలో ఉన్నటువంటి చెడుతనాన్ని విడిచిపెట్టి, నీ చెడుతనమే నీ శిక్షకు కారణమవుతుంది కనుక చెడుతనాన్ని విడిచిపెట్టేసి ప్రభువుకు తగినట్లుగా మనం జీవిద్దాం. అప్పుడు దేవాతి దేవుడు మనకి క్షేమాన్ని ఇస్తాడు. ఇదే ఆ రోజున ఇర్మియా గారు మరి ఇశ్రాయేలు ప్రజలకు మరి సమాచారాన్ని తెలియపరిచి వారు ఎట్టి స్థితిలో ఉన్నారో, వారి జీవితం ఏమైందో వారికి చక్కగా వివరించాడు. కనుక వారి క్షేమము దేవుని చేతిలోనే ఉందని వారికి తెలియపరిచాడు. కనుక ఈరోజు మనందరి మనం క్షేమంగా ఉండాలంటే మన కుటుంబం క్షేమంగా ఉండాలి, మన బిడ్డలు క్షేమంగా ఉండాలి, మన వ్యక్తిగత జీవితంలో క్షేమాన్ని మనం అనుభవించాలని తలంచేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆంతరంగిక జీవితంలో మనం ఎట్లుంటున్నామో ఎప్పటికప్పుడు చూసుకోవాలి. దాన్ని అలానే ఉంచి నేను దేవుని దృష్టికి నిర్దోషిని అని నువ్వు 100 సార్లు చెప్పినా, లేకపోతే ఎన్నోసార్లు నిరూపించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసినా నీవెన్నటికీ నిర్దోషివి కాదు. నీ వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి ఆ దోషాన్ని, ఆ చెడుతనాన్ని సరిదిద్దుకొని అప్పుడు దేవుని ఎదుట నువ్వు నిర్దోషిగా జీవించినప్పుడు తప్పక దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడు, తప్పక నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అటు రీతిగా దేవుడు నిన్ను క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవించే విధంగా మనలందరినీ దేవుడు దీవించులాగా దేవుడి మాటలు దీవించునుగాక.